ఎన్నికలు దగ్గర పడే కొద్దీ పార్టీలు మారే నేతలు ఎక్కువ అవుతున్నారు. టికెట్ దక్కని నేతలు, పార్టీలో గుర్తింపు లేని నేతలు, ఓడిపోతామని తెలిసిన నేతలు, ఇలా చాలా మంది రాజకీయ నాయకులు తమ తమ పార్టీల నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మొన్నటి వరకు అధికార వైసీపీ నుంచి వలసలు అధికంగా కనిపించాయి. ప్రజల్లో వ్యతిరేకత, సర్వేల్లో వెనుకపడిన నేతలకు జగన్ టికెట్ నిరాకరిస్తున్నారు. వైసీపీలో టికెట్ దక్కని నేతలు కొందరు పక్కచూపులు చూస్తున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి నచ్చక చాలా మంది నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబుతో కలిసి 10 ఏళ్లు నడవటానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడటాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆ పార్టీ నుంచి చాలా మంది బయటకు వస్తున్న పరిస్థితి. ఇక టీడీపీ నుంచి కూడా భారీగానే వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీ గూటికి చేరారు. ఆయన అనుచరులు భారీ సంఖ్యలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సైతం టీడీపీకి దూరంగా ఉంటున్నారు. నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి కుటుంబం వైసీపీలో చేరిక దాదాపు ఖాయమైపోయింది. తాజాగా మరో టీడీపీ మాజీ మంత్రి వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన మరెవ్వరో కాదు, రావెల కిషోర్ బాబు. టీడీపీలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరేందుకు నిర్ణయించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో రావెల సమావేశమయ్యారు. రావెల కిషోర్ బాబు 2014లో టీడీపీ నుంచి ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. మంత్రి పదవి నుంచి తొలగించడంతో రావెల టీడీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన కిషోర్ బాబుకు 26,371 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకతోటి సుచరిత ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం ఆయన జనసేనకు రాజీనామా చేసి కేసీఆర్ పార్టీలో చేరారు. కొంతకాలానికే రావెల ఆ పార్టీని వీడారు. ఇప్పుడు రావెల వైసీపీలో చేరాలని చూస్తున్నారు. వైసీపీలో దళిత వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే తాను వైసీపీలో చేరాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రావెల చేరికపైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.